ఎగ్జామ్ అయిపోయాక దాన్ని రద్దు చేశామంటూ అధికారులు ప్రకటించడంతో అవాక్కవడం విద్యార్థులమంతైంది. ఇవాళ జరిగిన ఎంబీబీఎస్ వార్షిక పరీక్షను రద్దు చేస్తున్నట్లుగా హెల్త్ యూనివర్సిటీ ప్రకటించింది. ఫార్మసీ కాలేజీ మొదటి పేపర్ను ఒక్కో సెంటర్కు వేర్వేరు పేపర్లు పంపినట్లుగా గుర్తించారు అధికారులు. ఎగ్జామ్ అయ్యాక పొరపాటు గుర్తించారు. దీంతో పరీక్షను రద్దు చేస్తున్నట్లుగా ప్రకటించారు. అధికారుల ప్రకటనతో విద్యార్థులు అయోమయానికి గురయ్యారు. ఎగ్జామ్ అయిపోయాక దాన్ని రద్దు చేశామంటూ అధికారులు ప్రకటించడంతో అవాక్కవడం విద్యార్థులమంతైంది. ఇవాళ జరిగిన ఎంబీబీఎస్ వార్షిక పరీక్షను రద్దు చేస్తున్నట్లుగా హెల్త్ యూనివర్సిటీ ప్రకటించింది. ఫార్మసీ కాలేజీ మొదటి పేపర్ను ఒక్కో సెంటర్కు వేర్వేరు పేపర్లు పంపినట్లుగా గుర్తించారు అధికారులు. ఎగ్జామ్ అయ్యాక పొరపాటు గుర్తించారు. దీంతో పరీక్షను రద్దు చేస్తున్నట్లుగా ప్రకటించారు. అధికారుల ప్రకటనతో విద్యార్థులు అయోమయానికి గురయ్యారు. పరీక్ష రద్దుకు సంబంధించి మా ప్రతినిధి రాజు మరిన్ని వివరాలు అందిస్తారు. రాజు, అవకతవకలు ఏ విధంగా జరిగాయి? అసలు ఇంత అన్ఎక్స్పెక్టెడ్ గా పరీక్షను రద్దు చేస్తున్నట్లుగా ఎందుకు ప్రకటించారు? దేవి, ఈ రోజు ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు ఏదైతే ఎంబీబీఎస్ విద్యార్థులంతా కూడా మొదటి రోజు పరీక్షలు అని చెప్పుకోవచ్చు. అంటే ఫైనల్ కు జరుగుతున్నటువంటి తొలి పరీక్షకు వాళ్ళు హాజరయ్యారు. వాళ్ళకు వచ్చినటువంటి పేపర్లను కూడా శ్రద్ధగా బయటకు వచ్చినటువంటి పరిస్థితి. కానీ తీరా వాళ్ళు బయటకు వచ్చేసరికి మీ పరీక్షను రద్దు చేస్తున్నాము, ఫిబ్రవరి 12వ తేదీన మళ్ళీ నిర్వహిస్తామని చెప్పి సర్క్యులర్ వచ్చింది. దాంతో అసలు ఏం జరిగిందని చెప్పి అధికారులను నిలదీసే ప్రయత్నం చేయగా వాళ్ళ నుంచి వచ్చినటువంటి సమాధానం ఒకటే. ఏదైతే హైదరాబాద్ లోనే మనం ఇటు గాంధీ మెడికల్ కాలేజ్ ఉంది, ఉస్మానియా మెడికల్ కాలేజ్ ఉంది. అంటే 2 మెడికల్ కాలేజీలకైనా ఓవరాల్ గా తెలంగాణలో ఉన్నటువంటి అన్ని మెడికల్ కాలేజీలకు కాలేజీ యూనివర్సిటీ నుంచి ప్రశ్న పత్రాలు రావాల్సి ఉంటుంది. అయితే ప్రతి ఏదైతే పరీక్ష కోసము 2-3 సెట్లు ఖచ్చితంగా తయారు చేస్తారు. కానీ ఒకే సెట్ ను విద్యార్థులకు ఇవ్వాల్సి ఉంటుంది. కానీ యూనివర్సిటీ చేసినటువంటి తప్పిదం ఏంటంటే ఒక్కొక్క కాలేజీకి వేరు సెట్లను పంపించారు. దాంతో పరీక్ష అంతా పూర్తయ్యాక విషయాన్ని తెలుసుకొని చివరికి ఇది జరిగింది, వెంటనే మీరు ఈ పరీక్షను 12వ తేదీన రాయాలని చెప్పారు. వాస్తవానికి పిల్లలంతా కూడా మాకు మొదటి రోజే ఈ పరిస్థితి ఉంటే వైద్య విద్యార్థులు ఎంతో ఇంట్రెస్టెడ్ గా ఈ 2 ఏళ్ల పాటు చదువుకున్నారు. ఇది 2వ సంవత్సరం. ఇప్పుడు ఇటువంటి నోటిఫికేషన్ కానీ ఇటువంటి ఆర్డర్ కానీ ఇవ్వడం సరైనది కాదని చెప్పి వాళ్ళు ఆవేదన పడుతున్నటువంటి పరిస్థితి. అంతేకాదు రేపటి నుంచి మిగతా పరీక్షలు కూడా ఉన్నాయి. అంటే అవి మాత్రం యథావిధిగా ఉంటాయి, మీరు ఈ ఎగ్జామ్ చివరిన రాయండి అని చెప్పి సర్క్యులర్ ఇచ్చారు. దాంతో ఈ మొదటి రోజు ఎఫెక్ట్ అనేది మాకు ఖచ్చితంగా ఉంటుంది. మిగతా రోజుల్లో పరీక్ష ఎలా రాస్తామో కొంత మానసికంగా కూడా మాకు టెన్షన్ గానే ఉందని చెప్పి వాళ్ళంతా ఫీల్ అవుతున్నటువంటి పరిస్థితి. ఈ విషయంలో వాళ్ళు డిమాండ్ చేస్తుంది ఒకటే, ఎలాగూ మాకు ఇచ్చినటువంటి ప్రశ్న పత్రానికి మేము జవాబులు రాశాం కాబట్టి ఎవరి పేపర్ ఏదుందో సెట్ ఏమైనా సరే అధికారుల పైన మీరు చర్యలు తీసుకోండి, మాది మాత్రం యాజ్ ఇట్ ఈజ్ గా వాల్యుయేషన్ చేసి మాకు ఎన్ని మార్కులు వచ్చాయో చెప్తే సరిపోతుందని చెప్పి విద్యార్థులు డిమాండ్ చేసినటువంటి పరిస్థితి ఉంది. కానీ ఒక యూనివర్సిటీ స్థాయిలో అది ఎంబీబీఎస్ జరుగుతున్నటువంటి పరీక్షల్లో ఇంత స్థాయి గందరగోళం అనేది గతంలో ఎప్పుడు జరగలేదు. ఈ విషయం పైన విద్యార్థులు మాత్రం చాలా ఆవేదనకు గురవుతున్నారు. దేవి, ఆల్ రైట్ రాజు.